మీ అందరికీ నమస్కారాలు సార్. అన్ని రకాల పూజలు చేశానండి, నేను మొక్కులన్నీ తీర్చేసుకున్నానండి. కానీ నాకు ఎక్కడ ఏమీ ఫలితం కనపడతలేదని చాలామంది చెప్తుంటారు. నేను చాలాసార్లు మీకు చెప్తున్నాను, మనం చేసే పూజలు పునస్కారాలు యజ్ఞ యాగాదులు ఫలించాలనుకున్నప్పుడు మనకు తెలియని శాపాలు చాలా ఉంటాయని, అటువంటి శాపాల్లో ఒకటి పితృశాపం గురించి ఇదివరకే చెప్పాను. అలాగే కులదైవ శాపం. మన పూర్వీకులు మన కులానికి ఒక దేవతని పెట్టడం ఆచారం. అలాగే మనం ఏ పూజ చేస్తారో ముందు కులదేవత దగ్గరికి వెళ్ళి కులదేవతను సంతృప్తిపరిచిన తర్వాతే పెద్దలను కూడా వాళ్ళని కూడా తృప్తిపరిచి ఆ తర్వాత ఇష్టదైవం దగ్గర పూజలు పునస్కారాలు చేసుకునేవారు. ప్రత్యేకంగా ఒక గది కూడా ఉండేది, అమ్మవారి గది అని. ఆ గదిలో గ్రామదేవత కులదేవత రెండూ ఉండి, కాబట్టి ఊరిలో ఉత్సవం గ్రామదేవత చేసినప్పుడు ఇంట్లోనూ కూడా చేసుకున్నారు, గుడికాడ చేసేవారు. కులదేవతను మాత్రం ఇంట్లో పెట్టుకొని అనిత్యం కూడా మనం పని మీద వెళ్ళేటప్పుడు ఆ కులదేవత నమస్కారం చేసుకొని గుగ్గులాన్ని పొగగా వేసి కొబ్బరికాయ కొట్టి మనం వండుకున్న పదార్థాలే జాగ్రత్తగా తీసుకెళ్ళి నివేదనగా పెట్టడం అనేది జరిగేది. రాను రాను కులదేవత ప్రస్తావన లేనే లేదు. అసలు కులదేవత ఎవరో తెలియని చాలామంది ఉన్నారు. మీకు తెలిసినా తెలియకపోయినా కులదేవత శాపం నుంచి కానీ పితృశాపాల నుంచి కానీ బయటపడాలంటే మీరు మీ జన్మ నక్షత్రం రోజున 5 గోమతి చక్రాలను 5 ఏకాక్షి కొబ్బరికాయలను సంపాదించుకొని దాంట్లో మీరు ఒక రాగి పైసను కానీ, రాగి పైస దొరకకపోతే రాగి కాయను కానీ, రాగి కాయను దొరకకపోతే వెండి కాయను కానీ చక్కగా వేసి ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యం సమర్పించుకున్న తర్వాత మీరు ఎక్కడన్నా గోడకి చక్కగా పసుపు మీ చెయ్యంతంత రౌండ్గా రాసి ఇలా 3 వేళ్లతోనూ కుంకాన్ని అలా అదిమి దానిపైన మరో కుంకుమ, దానిపైన మరో కుంకుమ 5 బొట్లు వచ్చిన తర్వాత మధ్య పెద్ద బొట్టుకి ఒక దారాన్ని 9 ముడులు వేసిన తర్వాత 9 పోగులు వేసి గంధాన్ని బొట్టుగా పెట్టి అలా దారాన్ని అంటిపెట్టి ఇటు ఇటు బియ్యపు గింజలు పెట్టి నమస్కారం చేసుకుంటే గ్రామదేవత అందులోనే ఉంటుంది. కాబట్టి ఊళ్ళలో ఇప్పటికీ కూడా మీరు ఇళ్లలోకి వెళ్తే అంకమ్మ బొట్లు లేదా నేరేళ్ళమ్మ బొట్లు లేదా ముత్యాలమ్మ బొట్లు అని బొట్లతో చెప్పేవారు మనకి. ఆ బొట్లు పెట్టి అక్కడ పొగ వేసి సాంబ్రేణి గుగ్గిలో 2 కలిపి కూడా కొంతమంది పొగేస్తారు, అలా చేసేవారు. ఆ విధంగా మీరు చేసి ఈ గోమతి చక్రాలను ఈ ఏకాక్షి నార్యలను అక్కడ పెట్టి ఆ వెండికాయలను లేదా కాపరకాయను అందులో వేసి గ్రామదేవతకి కులదేవతకి చూపించిన తర్వాత పసుపు రంగిన వస్త్రంలో మూట కట్టి జాగ్రత్తగా ఇష్టదైవం దగ్గర కాకుండా సపరేట్గా ఒక దగ్గర పెట్టి రోజు కూడా దైవ దీపారాధన చేసిన తర్వాత కులదేవత కూడా దీపారాధన చూపిస్తూ ఉండండి. మీకు ఆ శాపాలు తొలగిపోతాయి, కులదేవత ఆశీస్సులు లభిస్తుంది. పితృదేవతల ఆశీస్సులు లభించడం వల్ల మీకు పని ఇలా మొదలు పెట్టారంటే అలా పూర్తయిపోతుంది. ఎంత ఊహించుకున్నారో అంతకు 10 రెట్ల లాభాన్ని పొందగలుగుతారు. సంతానం లేని వారికి సంతానం, అంతకెందుకు వివాహం కాని వాళ్ళకి వివాహం. అలాగే చరచరాశులు పోగొట్టడం వల్ల తిరిగి మళ్ళీ ఆస్తులు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతలు ఎలాగున్నారో అలాగా ఆస్తులని సంపాదించుకుంటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయంలోకి వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ తంత్రం చేస్తే మీకు రాజకీయంలో వెనుతిరగని పరిస్థితి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళండి, ఏ పార్టీలోకి వెళ్ళండి మీకు బ్రహ్మరథం పడతారు నిజంగా. కాబట్టి ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా కానీ నేను చెప్పిన ఈ తంత్రం చెయ్యండి. కులదేవత, గ్రామదేవత, పితృదేవతల ఆశీస్సులు పొందండి, ఇష్టదైవం యొక్క ఆశీస్సులు కూడా పొందండి. ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు నాచే రాయబడినటువంటి తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి అనే పుస్తకాలను తెప్పించుకోనండి. కొత్తగా ఐశ్వర్యానికి స్వాగతం అనే పుస్తకం వస్తున్నది. తిథులన్నీ పండగలే, దర్శనం నిదర్శనం, గ్రహ అనుగ్రహం, సింబాలిజం, తంత్ర జ్యోతిషం అనే పుస్తకాలు ఉన్నాయి. నమ్మండి నమ్మకండి అనే పుస్తకం కూడా ఉంది. ఇవన్నీ కూడా తంత్రానికి సంబంధించినయే. అవి సంపాదించుకుని మీకు నచ్చిన అంశాలు మీరు చేయండి, అపరమైన విజయాలు పొందండి. మీరు సుఖం పొందుతూ మీ మిత్రులను మీ బంధువులను కూడా సుఖపెట్టండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువు.